హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పీఆర్సీ, డీఏలపై కీలక చర్చ అండి. సో, ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో మరోమారు చర్చలు అయితే జరిపిందండి ప్రభుత్వము. ఉద్యోగులు గత కొంతకాలంగా పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు, డీఏ అరియర్స్, ఇతర ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపై బిల్లుల చెల్లింపులకైతే పట్టుపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై పరమాణు చర్చలు అయినప్పటికీ కూడా చర్చలు కొలిక్కి రాకపోవడం అయితే జరుగుతూనే వస్తోంది. సో, తాజాగా మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఆల్రెడీ ఇదివరకే చర్చల భాగంగా నిన్నైతే జరగడం కూడా పూర్తయిపోయిందండి. సో, నిన్న మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన సచివాలయం చర్చలలో ఫలితాలైతే చూద్దామండి. సో, సంఘాలు పట్టుబడుతున్న సాధ్యం కాని ప్రభుత్వం ఐఆర్ గురించి ఆలోచించమని ఉద్యోగ సంఘాలు అడగగా, మళ్ళీ కూడా సాధ్యం కాదని అయితే ప్రభుత్వం తెలపడం జరిగిందండి. సో, నేరుగా పీఆర్సీని ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో, జూలై తర్వాత అయినా పీఆర్సీ ప్రకటిస్తామని మంత్రులు జాయింట్ కౌన్సిల్‌లో ఉద్యోగ సంఘాల నేతలకైతే స్పష్టం చేసింది. సో, వివిధ అంశాలపై చర్చిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు చర్చకు రావాల్సిందిగా ప్రభుత్వం మరోమారు జరిపింది. సో, నిన్న మధ్యాహ్నం అయితే ఈ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం కూడా సక్సెస్‌ఫుల్‌గా అయిపోయిందండి. సో, ఇందులో మనకు తేలిందేమంటే ఎటువంటి ప్రకటన చేయలేదండి. మళ్ళీ కూడా నిరాశ మిగిలిందైతే చెప్పుకోవాలి. సో, ఉద్యోగులకు సంబంధించిన ఎటువంటి తాజా సమాచారం కోసమైనా మన పీడీఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే వెంటనే మీరు మొదటగా చూడడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.